श्रीगुरुभ्यो नमः। ओम गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम मम आग्नेवर्चो विहवे स्वस्तु वयन्त्वैन्दानास्तनुवं पुषेम मह्यन्नमन्तां प्रदिशस्य दस्रत्वया जक्षेण पृतनाजयेम। मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः। मम अन्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन्। मयि देवाद्रैणमायजन्तां मयि आसीरस्तु मयि देवहूतिः। देव्या होतारावणिषन्ताः पूर्वे हरिष्ठाः स्याम तनुवा सुवीराः। मह्यं यजन्तु मम यानि व्याकोति सत्या मनसो मे अस्तु। येनो मानिगा स्वे देवासो अधिवोचता मे। माधुरामद्विसते सोमराजन् अग्निर्मण्यं प्रदधो गोपाः परिपायिनस्त्वं प्रबुधा विनेशतु दाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमुयातिशाहम्। इमं यज्ञमस्मिनो वा बृहस्पतिर्देवाः पान्ते जमानन्यर्दात्। उर्व्यचानो महिषः शर्मयगुं सदस्मिनो हवे पुरुहूतः पुरुक्षु। सन प्रजाये अरयस्य मृडयेन्द्रमानो रीरिषोमापराताः। येन सपत्नापदेवमुन्द्राग्निभ्यामो बाधामहेतान्। वसवो रुद्रा आदित्या उपरुष्पृशमोग्रं चेत्तारमतिराजमक्रन्। अर्वाञ्चमिन्द्रममुतो अवामहे योगो जिद्दनजस्वजिद्यः। శ్రీ గరికపాటి నరసింహారావు గారు వారి యొక్క ప్రవచనామృతాన్ని మనకి అందిస్తారు. హరి ఓం. 2024వ సంవత్సరం మార్చి నెల 18వ తేదీ పశ్చిమ బంగ రాష్ట్రంలోని ఖరగ్పూర్ పట్టణంలో బాలాజీ దేవాలయంలో జరుగుతూ ఉన్నటువంటి దశావతార వైభవం అనే ప్రవచనంలో 2వ భాగానికి మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. అంకితమును గైకొమ్మా అమ్మ అంకితమును గైకొమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మా. అంకితమును గైకొమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మా. శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మ అద్వైతమ్మ. అంకితమును గైకుమ్మ అంకము వైకుంఠమైన అమ్మ బ్రహ్మ. శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మ అద్వైతమ్మ. అంకితమును గైకుమ్మ. మనం నిన్న దశావతార తత్వం ప్రవచనంలో భాగంగా మొదటి రోజు ప్రవచనంలో మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ అవతారాల తత్వాన్ని తెలుసుకున్నాం. ఈవేళ ప్రత్యేకించి ఒక 5-6 నెలలుగా దేశాన్ని మొత్తం ఊపేస్తున్నటువంటి రామావతార తత్వాన్ని తెలుసుకుందాం. మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరగడానికి 2 నెలల ముందు నుంచి జరిగిన తర్వాత ఈరోజు వరకు దేశాన్ని మొత్తం ఊపేస్తోంది రామనామం. ఎవరు ఏ పని చేసినా రామనామమే, ఎవరు ఏ పని ముగించినా రామనామమే. నేను నా కళ్ళతో హైదరాబాదులో కూడా చూస్తున్నాను. ఎంతసేపు ఇంగ్లీషో హిందీయో ఉర్దూయో మాట్లాడడానికి అలవాటు పడిన వాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా వాళ్ళు బయటకు వస్తే ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు జై శ్రీరామ్ అని చెప్పుకుంటున్నారు, జై శ్రీరామ్ అని చెప్పుకుంటున్నారు.
అంతటి ఉద్దీప్తి కలగడానికి కారణం ఏమిటంటే అయోధ్య ప్రాణ ప్రతిష్టకి అపూర్వమైన ప్రచారం జరిగింది. ఎప్పుడు కలియుగంలో శక్తి ఏమిటంటే కలవు సంఘే శక్తి అంటారు. కలియుగంలో ఎంతమంది కలిస్తే అంత బలం వస్తుంది. సంఖ్యాబలం లెక్కే, లేదనడానికి లేదు. వాసి ముఖ్యమైన రాశి కూడా ముఖ్యమే. అందుకని సంఖ్యాబలం లెక్క కలియుగంలో, కృతయుగం లెక్కలు వేరు. అందుకని కలవు సంఘే శక్తి అన్నారు. ఆ మొత్తం ఎక్కువ మంది కలవడం వల్ల, ఎక్కువ ప్రచారం జరగడం వల్ల చిన్నపిల్లల్లోకి వెళ్ళిపోయింది. అది పసిపిల్లలు వేళ ఆడుకుంటూ ఉంటే గెలిచినా ఓడినా కూడా జై శ్రీరామ్ అంటున్నారు. ఎవరైనా కనపడితే పొద్దున్న గుడ్ మార్నింగ్ అనడానికి బదులుగా జై శ్రీరామ్ అంటున్నారు. మళ్ళీ రామరాజ్యం రాబోతుంది అనేటువంటి ఆశ కలుగుతుంది. ఆ రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు మనం కోరుకుందాం. రామరాజ్యం రావాలంటే మనం ఏం చెయ్యాలి? మనం ఏం చెయ్యాలి? ప్రత్యేకంగా మనం తలుచుకుంటే నిజానికి ఇక్కడే ఇప్పుడే రామరాజ్యం ఆవిష్కృతం అవుతుంది. ఇందులో సందేహమేం లేదు. ఏదో ఒకరు అనుకుంటే అవుతుందా, 10 మంది అనుకుంటే అవుతుందా అనద్దు. మనం తలుచుకుంటే ఇక్కడే రామరాజ్యం అవుతుంది. దానికి కారణం ఏమిటనేది వ్యాసుడు మహాభారతంలో చెబుతాడు. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడికి కుంతీదేవికి ఒక చర్చ జరుగుతుంది. యుద్ధం చెయ్యాలా వద్దా? కుంతీదేవి చాలా స్పష్టంగా యుద్ధమే చెయ్యమని ధర్మరాజుకి చెప్పు, తల్లి ఆదేశంగా చెప్పు అంటుంది. అంటే ఆయన వెంటనే కృష్ణుడు అంటాడు, నీ పెద్ద కొడుకు యుద్ధం ఇష్టం లేదమ్మా అంటాడు. ధర్మరాజుకి యుద్ధం ఇష్టం లేదు, కానీ కాలప్రభావం వల్ల జరుగుతోంది అంటున్నాడంటే అప్పుడు కుంతీదేవి శ్రీకృష్ణుడితో ఉంటుంది చాలా స్పష్టంగా. అది వ్యాసుని అభిప్రాయం. కాలో వా కారణం రాజ్ఞక రాజా కాలస్య కారణం. కాలో వా కారణం రాజ్ఞక రాజా కాలస్య కారణం ఇతి తే సంశయో మాభూత్. కాలో వా కారణం రాజ్ఞక రాజా వా కాల కారణం ఇతి తే సంశయో మాభూత్ రాజా కాలస్య కారణం అని స్పష్టంగా చెబుతాడు వ్యాసుడు భారతంలో. లోకంలో ఎప్పుడూ ఒక మాట నడుస్తూ ఉంటుందయ్యా, ఏం జరిగినా సరే కాలప్రభావం అంటారు. ఏమిటా కాలం? కాలం అంటే టైం అనుకోవడం పొరపాటు. టైం ప్రభావం అయితే మన గడియారాలన్నీ మార్చేయచ్చు. మన గడియారం మార్చినంత మాత్రాన్ని ఇప్పుడు ఆరైన సమయం 7 అయిపోతుందా? గడియారం మారిస్తే కాలం మారదు కదా. పోనీ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని మార్చేద్దామని చూస్తే అది మన వల్ల అవుతుందా? ఒకవేళ అయిందనుకుందాం. సూర్యాస్తమయాలు మిథ్య, అవి నిజాలు కావు. శాస్త్రం తెలిసిన వాడెవడు సూర్యాస్తమయాలను అంగీకరించడు. సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు. సూర్యుడు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఆయనకు ఉదయము లేదు, అస్తమయము లేదు. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉండడం వల్ల, అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల దాని నుంచి ఉదయం ఒక రకమైన కిరణాలు, సాయంత్రం అదే రకమైన కిరణాలు వస్తూ ఉండడం వల్ల ఆ ఎర్రటి కిరణాలు వ్యాపించి చీకటి పడినటువంటి దాన్ని రాత్రి అన్నాం. అదే ఎర్రటి కిరణాలు వ్యాపించి వెలుగు వస్తే దాన్ని ఉదయం అన్నాం. ఇది మనం చేసుకున్న ఏర్పాటే, సూర్యుడు చేయలేదు. సూర్యునికి ఉదయము లేదు, అస్తమయము లేదు. ఇదే నిజం చెప్పాలంటే వేదంలో ఉపనిషద్ వ్యాఖ్యానంలో శంకరాచార్య స్వామి చెబుతారు అద్భుతమైన మాట. వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి అని 2 మాటలు ఉంటాయి. సత్యం వదిష్యామి వ్రతం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అని ఉంటాయి. సత్యం వదిష్యామి వృతం వదిష్యామి అంటారు. సత్యమన్నా వృతమన్నా ఇంచుమించు ఒకటే. అనృతం అంటారు. అనృతం అంటే వృతము కానిది అనృతం. అనృతం అంటే అబద్ధం. మరి అసత్యమన్నా అబద్ధమే కదా. అసత్యమన్నా అబద్ధమే, అనృతమన్నా అబద్ధమే. అటువంటిప్పుడు సత్యమన్నా నిజమే, వృతమన్నా నిజమే. ఇంకా సత్యం వదిష్యామి వృతం వదిష్యామి ఎందుకు ఉండాలి? 2 మాటలు ఎందుకు? అది వేదం. ఏదైనా మనం చదువుకునే పుస్తకం 4 సార్లు రాసుకోవడానికి ఉండదు. వేదంలో పునరావృత్తి ఉండదు. ఉందంటే దానికి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. అక్కడ శంకరాచార్య స్వామి చాలా చక్కని భాష్యం రాస్తారు. సత్యం వదిష్యామి వృతం వదిష్యామి అంటే ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పడం సత్యమయ్యా, అది నీకు ఎలా కనిపిస్తుందో అలా చెప్పడం వృతమయ్యా అంటారు. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి.
ఒక్కోసారి సత్యమే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. అది వేదికల మీద. ఇంట్లో సంసారం నడవాలంటే సత్యం చెప్పేసామనుకోండి కుండబద్దలు కొట్టి, మూడో రోజు గొడవలు అయిపోతాయండి. ఎలా చెబితే భార్య సంతోషిస్తుందో అలా చెప్పాలి. చీర కట్టుకుని వచ్చి బాగుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుందనే చెప్పాలి. అనుభవం మీద చెబుతున్నాను. బాగులేదని చెప్పామా కొంపలు అంటుకుపోయినట్టే. ఇప్పుడు బాగుందో లేదో వాళ్ళకి తెలియదా, మనం చెప్పాలా వేరే. కానీ నేను బాగులేదంటే పైగా ప్రమాదం ఏమిటంటే అప్పటికప్పుడు మార్చేస్తారు, ఇంకో గంట పడుతుంది. ఇదో సమస్య. బాగులేదంటే అప్పటికప్పుడు మార్చి, అయితే మీకే నచ్చినప్పుడు నాకెందుకని లోపలికి వెళ్ళి వస్తారు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి బస్సు దాటిపోతుంది. అంచేతను బాగుందని చెప్పేస్తే గొడవలేదు. అదే మొగాడు వేసుకున్న వేషాన్ని ఆడవాళ్ళని బాగుందో అడిగినప్పుడు వాళ్ళు బాగులేదన్నా ఈయన ఏమంటాడు, ఏదో జాలేదు అని వచ్చేస్తారు ఇక్కడికి. ఈ తెగింపు ఉండదు అక్కడ. అందుకని సంసారంలో ఎప్పుడూ రుతమే ఉండాలి సత్యం కంటే. అది నిజమే, బాగానే ఉంది. ఏమిటి నీ కంటికి ఏదో ఆ పూట నచ్చలేదు, బాగానే ఉంది కదా. బాగానే ఉందంటే వాళ్ళు సంతోషిస్తారు, మరి పని జరుగుతుంది, వెంటనే వచ్చేస్తారు బయటికి, గొడవలేదు. దీన్ని సూర్యోదయ సూర్యాస్తమయాలకు కూడా అన్వయించవచ్చు. నేను చమత్కారంగా చిన్న ఉదాహరణ చెప్పాను అర్థం కావడానికి. శంకరాచార్య ఇది చెప్పరు, ఆయన సన్యాసి, ఇవన్నీ ఎలా చెబుతారు. ఆయన చెప్పే ఉదాహరణ చాలా బాగుంటుంది. సూర్యోదయం సూర్యాస్తమయం జరుగుతున్నాయి అని చెప్పడం రుతమయ్యా, సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు అనడం సత్యమయ్యా, ఏది అబద్ధం, ఎలా మానేస్తావు అన్నాడు ఆయన. సూర్యోదయం సూర్యాస్తమయం జరుగుతున్నాయి అని చెప్పడం, అదిగో సూర్యోదయం అదిగో సూర్యాస్తమయం, మరి సంధ్యావందనం చేసుకుంటున్నాం కదా, నమస్కారం చేసుకుంటున్నాం కదా, దీపాలు పెట్టుకుంటున్నాం కదా. అందులో మీకు పశ్చిమ బంగ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత అండి, మీరు గమనించే ఉంటారు. నేను ఇదివరకే సంతోషించి చాలా ఆనందించాను. కలకత్తా నగరంలో ప్రధానంగా సంధ్యాదీపాలు పెట్టేటప్పుడు రవీంద్రుని గీతాంజలిలోని గీతాలు ఆలపిస్తారమ్మా. అందరూ కూడా రవీంద్రుని గీతాంజలిలోని గీతాలు ఆలపిస్తారు. ఆ విశ్వకవికి కలకత్తా నగరం పశ్చిమ బంగ రాష్ట్రం ఇప్పటికీ అంత ప్రాధాన్యం ఇస్తుంది. మనం కూడా మహాకవుల యొక్క శ్లోకాలు పద్యాలు ఆలపించాలి, అప్పుడే ఆ దీపాలకి ప్రత్యేకత. అంచేత సంధ్యావందనం సంధ్యాదీపం ఆరాధన జరుగుతుందంటే మరి సంధ్య లేకుండా దీపం ఎలాగా. అంచేత వృతం ఏమిటంటే సూర్యోదయం జరుగుతోంది, సూర్యాస్తమయం జరుగుతోంది. కానీ సత్యం ఏమిటంటే సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు, అది శాస్త్రం నిర్ధారించిన విషయం. అలాగే పరిస్థితి కాలానికి కారణం ఎవరు? కాలమే మన జీవితాలు ఇలా నడవడానికి కారణమా, లేదా కాలం అలా నడవడానికి మనం కారణమా అంటే భారతం స్పష్టంగా ఏం చెబుతోందంటే రాజా కాలస్య కారణం. పరిపాలించేటువంటి రాజు, పరిపాలింపబడేటువంటి ప్రజలు వీళ్ళే కాలాన్ని నడిపిస్తారు, కాలం వీళ్ళని నడిపించదు. ఇది మనకి అంగీకరించడం కష్టంగా ఉంటుంది, కానీ ఆలోచించి ఆచరించి అన్వయించుకుని చూడండి, అనుభవంలోకి వస్తుంది. 2-3 రోజుల్లో అనుభవంలోకి వస్తుంది. మన మనస్తత్వం ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయి. కాకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఎప్పుడు జీవితాన్ని శాసించేటువంటి శక్తులు 3 ఉంటాయి. ఒకటి మన మనస్థితి, 2 చుట్టూ ఉన్న పరిస్థితి, 3 ఆకాశంలో గ్రహస్థితి. 3 ఉంటాయి: మనస్థితి, పరిస్థితి, గ్రహస్థితి. ఇందులో 60% మన మనస్థితే. మనం తప్పించుకుంటాం చాలా వరకు. ఎందుకు జరిగింది అంటే తోసేస్తాం. అది విజయం సాధించామనుకోండి, మందే మేమే కష్టపడ్డాం, లేత అవుతుంది ఏంటంటాం. ఏదైనా అపజయం వచ్చిందనుకోండి తోసేస్తాం. గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉంటే ఇదంతా జరిగేది కదా. అసలు తోసేస్తాం సహజంగా, అపజయం అంగీకరించడం ఇష్టం లేక. అందుకని మన మనస్థితే, అది అనుమానమే లే. 60% జీవితంలో ఘట్టాలన్నీ మన మనస్తత్వం ప్రకారమే జరుగుతాయి. ఇంకొక 30% వరకు చుట్టూ పరిస్థితుల ప్రభావం ఉంటుంది. మరి సంఘం కలిసి రావాలి, కొన్ని సామాజిక పరిస్థితులు. పిల్లకి పెళ్లి సంబంధం చూస్తున్నాం, మన మనస్తత్వం ప్రకారమే దొరుకుతాడు. దొరికేవాడు ఎవడో దొరుకుతాడు, వాడు సరిపోతాడా లేదా అని మనం ఆలోచించాలి. ఒకవేళ తల్లిదండ్రులకి ఏమీ అందులో బాగోలేదన్న పిల్ల నేను అతన్నే చేసుకుంటాను, నాకు నచ్చాడు అనొచ్చు. ఏం చేస్తాం? అదే చుట్టూ పరిస్థితి. లేదు, ఆ అమ్మాయికి నచ్చిన వాడు మనకు నచ్చకపోవచ్చు, ఏం చెబుతాం? అంచేత ఆ పరిస్థితులను బట్టి మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. మన మనస్తత్వాన్ని బట్టి పరిస్థితులు మారవు, పరిస్థితులను బట్టి మన మనస్తత్వం మార్చుకోవాలి. ఈ రెండింటితోనూ పాటుగా ఒక 10% వరకు గ్రహస్థితి ప్రభావం కూడా ఉంటుంది. నక్షత్రాలు, సూర్యచంద్రాది గ్రహాలు, ఈ నవగ్రహాలు తిరుగుతూ ఉండడం, వాటి ప్రభావం మన జీవితం. ఎండ లేదా, వాన లేదా, ఏది లేదు. సూర్యుని ఎండ పడడం లేదా, చంద్రుని యొక్క కాంతి పడడం లేదా. అంచేత చంద్రగ్రహణం నాడు, సూర్యగ్రహణం నాడు రకరకాల ప్రభావాలు జనాల మీద కనపడడం లేదా. అంచేత వాటికి ఉంది.
అది ఉంది. కానీ దేని పాలు ఎంత అనేది తెలుసుకుంటే పూర్తిగా బానిసలం కాకుండా ఉంటాం. అందుకనే కుంతి కృష్ణ సంవాదంలో వ్యాసుడు చాలా స్పష్టంగా చెప్పించాడు ఒక మాట, కాలానికి రాజు కారణమే కానీ రాజపరిపాలనకి కాలం కారణం కాదయ్యా. కలికాలం కాబట్టి ఇలాంటి రాజులు వచ్చారు అనద్దండి దయచేసి. ఇలాంటి పరిపాలకులు ఉన్నారు కాబట్టే కలికాలం ఇలా ఉందండి. అది మనం గ్రహించినాడు ఓటెవరికి అయ్యాలో తెలుసుకుంటామండి ఖచ్చితంగా. అప్పుడు మన కర్తవ్యం ఏమిటో అప్పుడు తెలుస్తుందండి. కలికాలం ఇంతే నువ్వు కలికాలం వెళ్ళే వరకు ఇలాగే ఉంటావని ఇప్పుడు ఎడుతుందా? అది 4,32,000 సంవత్సరాలు ఎంత చేస్తే 5,200 కూడా గడవలేదు. ఏం చేస్తావు? కూర్చుంటావు అలాగా, నీ కర్తవ్యం నువ్వు చేయకుండా. ఇటువంటి పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని నిర్వహించగలిగేటువంటి ధైర్యం ఉందే, క్రియా నిబద్ధత ఉందే, అది మనకి రామాయణం కల్పిస్తుంది. అందుకే రామాయణంలో సముద్రం బాధపడిందిట, అయ్యో సీతాదేవిని కాపాడలేకపోయాని అని. సముద్రం మించే కదా రావణాసుడు తీసుకెళ్ళింది. అందుకని సముద్రం అనుకుందరు. సముద్రం చెబుతున్న రూపంలో సాగర ఘోష కావ్యంలో రామాయణ పద్యాలన్నీ, రామాయణ ఘట్టాలు చెప్పడం జరిగింది. సముద్రం కూడా బాధపడిందట, అయ్యో నాకు ఒక శక్తి భగవంతుడు ఇచ్చుంటే నేను పైకి ఎలా ఉవ్వెత్తుగా ఎగిరి రావణాసురుని ముంచేసి సీతాదేవిని తీసుకొచ్చి కొంతసేపు నా ఒళ్ళు అట్టిపెట్టుకునేనా రామచంద్రమూర్తికి అప్పగించేదాన్ని కదా, భగవంతుడు నాకు ఆ శక్తి ఇవ్వలేదు కదా అందట. దశకంఠోద్వికటట్టఘాసములు సీతన్ బట్టి గొంపోవ, దశకంఠోద్వికటట్టఘాసములు సీతన్ బట్టి గొంపోవు, దుర్దశ కంఠమ్మది నెలరాలిపడ నాథా నాథాయంచునా దేవి ఆర్వ శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బల్ వెట్టి తిన్ మానిని కృష నేత్రాంచలము అగ్ని కండికెలగ్రెక్కెన్ నాదు గర్భంబునన్ అని సముద్రం బాధపడుతోంది జరిగిన పరిణామానికి. సమాజంలో పరిణామాలకి మనం ఏమన్నా బాధపడుతున్నామా? దయచేసి ఆలోచింతురుగాక మీరాలు. దినపత్రికలు చదవాలి. ఇన్ని ప్రవచనాలు చెబుతున్నవాడిని, అవధానాలు చేస్తున్నవాడిని, ఇంత దేశాలు తిరుగుతున్నవాడిని, నాకు ఈ జ్ఞానం కలగడానికి, లోకజ్ఞానం కలగడానికి ప్రధాన కారణం 6 రూపాయల పత్రిక. రోజు పొద్దున్న 9:30 నుంచి 10:30 వరకు డైలీ పేపర్ చదువుతాను, ఖచ్చితంగా చదువుతాను. అది నాకు ముందు పారాయణ గ్రంథం. లోకజ్ఞానం లేకుండా శ్లోకజ్ఞానం ఉండి ఉపయోగం ఏం లేదండి. ఇక్కడ లోకజ్ఞానం ఉండి శ్లోకజ్ఞానం లేకపోయినా దండగే, శ్లోకజ్ఞానం ఉండి లోకజ్ఞానం లేకపోయినా దండగే. లోకజ్ఞానం ఉండి శ్లోకజ్ఞానం లేనివాడు గుడ్డివాడైపోతాడు, శ్లోకజ్ఞానం ఉండి లోకజ్ఞానం లేనివాడు కుంటివాడైపోతాడు. ముందుకెళ్ళాడు. నీ శ్లోకాలు, నీ పాండిత్యం కాదు, లోకానికి దాన్ని ఎలా అందించాలి, ఎక్కడ అన్వయించాలి, ఏం చేయాలో చూడాలి ఇక్కడ. లేకపోతే నీ పాండిత్యం దీనికి. అలాగే చాలామంది కవులు విఫలం అవుతారు, ఎందుకంటే వాళ్ళ గొప్ప పరిజ్ఞానం ఉంది, గొప్ప పద్యాలు రాస్తారు, దాన్ని జనంలోకి ఎలా పంపాలో తెలియదు. అసలు జనం చదివే విధంగా ఎలా రాయాలో తెలియదు. వాళ్ళు అనుకున్నట్టే రాసేస్తారు, అవి జనం చదవరు. అందుకే మహాకవుల కావ్యాలు కొన్ని వెనకాలు ఉండిపోయాయి. ఎందుకంటే లోకం పోకడేమిటి, లోకం ఎలా చెబితే వింటుంది, అది గమనించలేదు. వక్తలలోనూ అదే లోపం ప్రధానంగా. ఆయన తెలుసుకుని ఆయన అనుకున్నదేదో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. వింటున్నారా లేదా, బాగుందా లేదా, ఆయనకి అనవసరం, ఇది ఇంతేనండి, వాళ్ళ అధవులు వినరండి అంటాడు పైగా. వాళ్ళని అనేయడం కాదు, ఇక్కడ వాళ్ళు వినే విధంగా మనం చెప్పాలి. దానికి తగినటువంటి చలోక్తులు చేరుస్తావా, పద్యాలు చేరుస్తావా, సినిమాలు చేరుస్తావా, రాజకీయాలు చేరుస్తావా, ఏదో ఒకటి చేర్చు మసాలా, లేకపోతే ఎవడు వెంటవేళ, ఎవడికి ఖాళీ. ఇవి చేర్చాలంటే దినపత్రిక చదవాలి, అందులో వార్తలు తెలియాలి, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దానికి మనం చేయగలిగింది చెయ్యాలి. అందుకే సముద్రం బాధపడుతోంది. దశకంఠోద్వికటాట్టహాసములు, దశకంఠుని యొక్క వికటమైన అట్టహాసాలతో భయంకరంగా అరుస్తూ హాహా అని అరుస్తూ వాడు సీతాదేవిని తీసుకెళ్ళిపోతున్నాడే. ఇక్కడే మనం దశకంఠాల గురించి ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి. రావణాసురుడికి 10 కంఠాలు నిజంగా లేవు. అవి వాడు తలుచుకున్నప్పుడు వస్తాయి, అస్తమానం ఉండవు. నేనేదో అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో, ఏమండి రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయి కదా, ఎప్పుడు వెళ్ళకిలానే పడుకోవాలి కదా, ఎడంవైపు కుడివైపు తిరగడానికి లేదు కదా, వాడి నిద్ర సంగతి ఏమిటి అని అడిగారు. మరి పాయింటే ఇది. తలకాయలు ఎలాగ తోలుబొమ్మలాట్లో రావణాసురుడికి పెట్టినట్టు ఇలా 10 తలకాయలు ఉంటే కుడివైపు తిరిగి పడుకోవద్దా, ఎడంవైపు తిరిగి పడుకోవద్దా? ఎప్పుడు వెళ్ళకెలా పడుకుంటే పీడకలు వస్తాయి. స్వప్నశాస్త్రంలో స్పష్టంగా చెబుతారు, వెళ్ళకెలా పడుకుంటే పీడకలు ఎక్కువ వస్తాయి. ముందు వెళ్ళకెలా ఒక అరగంట పడుకోవాలి, తర్వాత ఎడంవైపుకి తిరగాలి, కుడివైపుకి తిరగాలి, తప్పదు. ఎక్కువ భాగం ఎడంవైపుకి తిరిగి పడుకోవాలి రాత్రి, ఎందుకంటే జఠరాగ్ని ఎడంవైపున ఉంది.
అక్కడికి అన్నం సామాగ్రి మొత్తం అక్కడ స్టోర్ రూమ్ అంతా అక్కడ పంపించడం జరుగుతుంది. తేలిక కాస్త అరుగుతుంది. నువ్వు కుడివైపు తిరిగేవనుకో కింది నుంచి పైకి రావాలి, అగ్ని కష్టం అవుతుంది. అందుకని ఎడంవైపుకి ఎక్కువ తిరిగి పడుకో అన్నారు. కానీ వెల్లకెలా ఎక్కువ పడుకోకూడదు. వెల్లకెలా పడుకుంటే పీడకల్లో వస్తాయి. వచ్చేదయ్యే నేరుగా గుండెల మీద వాళ్తుంది, కొంపలు అంటుకుపోతాయి. అందుకని వెల్లకెలా ఎక్కువ పడుకోకూడదు. పసిపిల్లలు అలాగే పడుకున్నా మనం కాస్త తిప్పుతూ ఉండాలి కొద్దిగా పక్కకి. అంటే మీరు ఎప్పుడు వెల్లకెలైనా పడుకుంటాడా? మరి తలకాయలు ఎలా ఉంటే ఎలాగంటే పడుకోవడం అంటే చమత్కారానికి చమత్కారమే. కాబట్టి నేను జవాబు చెప్పా, వాడికి నిద్ర పట్టదయ్యా అన్న. వాడికి పడుకునే అవకాశం తక్కువ, నిద్ర పట్టదు అన్న. అదేమిటంటే శాస్త్రంలోనే చెప్పారయ్యా, త్రీణి స్థానాన్యనిద్రాయాక శౌర్యజ్యూత పరంగనాక త్రీణి స్థానాన్ని నిద్రాయాక స్వభార్య పుస్తకం జపక అని చమత్కార చంద్రిక అనేటువంటి గ్రంథంలో చెబుతారు. చమత్కారంగా చెబుతారు, నిజం కూడా అది. నిద్ర పట్టని వాళ్ళు ప్రపంచంలో ముగ్గురు ఉంటారు ప్రధానంగా. శౌర్య ద్యూత పరాంగనాక దొంగతనం చేసేవాడికి నిద్ర పట్టదు. ఎందుకని వాడు ఆఫీస్ టైమింగ్సే రాత్రి. వాడు పడుకుంటే అలాగా, వాడు బిజినెస్ అవర్సే రాత్రి. పగలవాడు దొంగతనం చేస్తాడు, వాడు పడుకోడు, దొంగలకి నిద్ర పట్టదు. రెండవది జోద, పేకాట ఆడేవాడికి నిద్ర పట్టదు. రాత్రి 1 గంటైనా 2 అయినా ఇంకో ఆట ఏంటంటే ఇంటికి రాడు. మూడో మాట పరాంగనాహ, ఇతర స్త్రీల మీద దృష్టి ఉన్నవాడికి కూడా నిద్ర పట్టదు. అందుకని రావణాసురుడికి నిద్ర పట్టలేదయ్యా అని చెప్పాడు. వాడి దృష్టి అది కదా. ఎవరికి నిద్ర పడుతుందో చెప్పారు. అది తెలుసుకుంటే మీ అందరికీ నిద్ర పడుతుంది సుఖంగా. త్రీణి స్థానాన్ని నిద్రాయాక స్వభార్య పుస్తకం జపక. ఎప్పుడైనా భర్తలకి నిద్ర రాకపోతే 10 ఏళ్ళే పెళ్ళి అయిన వాళ్ళందరూ ఈ ప్రయోగం చేసి చూడండి, వెంటనే నిద్ర వస్తుంది. భార్యని పిలిచి 4 మాటలు మాట్లాడమని చెప్పండి. ఆవిడ మాట్లాడుతుండగానే వీడు పడుకున్నాడు. ఎందుకంటే మోజు తగ్గిపోయింది, అంతకంటే నిద్ర వచ్చేసింది. వినడు. బయట వాళ్ళు చెబుతుంటే వింటాడు, భార్య చెబుతుంటే వినడు. చెప్పావలే సోదంటాడు ఇక్కడ. అదే ఎవరన్నా వేరే ఆవిడ చెబుతుంటే మాత్రం అని వింటాడు ఇక్కడ. ఇదో జబ్బు. దీనికి డాక్టర్లకు చూపించుకుని ఉపయోగాలు. ఎందుకంటే డాక్టర్ గారికే ఉండొచ్చు ఈ జబ్బు, ఎవరు చెబుతారు? అంచేత ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే భార్యని పిలిచి ఓ మాట మాట్లాడమంటే నిద్ర పాట పాడితే వెంటనే వస్తుంది, ఇంక గొడవ లేదు. రెండోది, అప్పటికీ నిద్ర రాలేదు అనుకోండి, పుస్తకం చదవమని. అబ్బా పుస్తకం పట్టుకుంటే వెంటనే వచ్చేసి అందులో లలితా సహస్రం పారాయణ అంటే అబ్బా వెంటనే. ఆధ్యాత్మిక గ్రంథం పారాయణలో రాదు, కానీ ఏదైనా మంచి ఆధ్యాత్మిక రామకృష్ణ మఠం వాళ్ళ గ్రంథాలు ఇలాంటివి పట్టుకుంటే వెంటనే 2 పేరాలు అవగానే నిద్ర వచ్చేస్తుంది. స్వభార్య పుస్తకం. అది కూడా రాకపోతే జపం చేయమన్నారు. వెంటనే 3వ నమశివాయ 3వసారి అనేసరికి జపం నిద్ర వచ్చేస్తుంది. అంచేత రావణాసురుడికి దశకంఠాలు నిజంగా ఎప్పుడూ లేవండి. వాడు అనుకున్నప్పుడు వస్తాయి. 20 చేతులు కూడా అంతే. ఈ దశకంఠాలకి సరైనటువంటి నిర్వచనం ఏమిటంటే, సృష్టి 3 డైమెన్షన్స్లో ఉంటుంది. మనం ఏదైనా చూడాలి అంటే వస్తువుని నేను ఇక్కడ కూర్చొని నేను ఎలా చూడగలను? ఈ ఎదురుగా ఉన్నదాన్ని చూడగలను, అంతే కదా. ఇప్పుడు ఇటు వాళ్ళని చూడాలంటే నేను ఇటు తిప్పాలి తల, తప్పదు, ఇంకో మార్గం లేదు. ఇటు వాళ్ళని చూడాలంటే నేను ఇటు తిప్పాలి. అంటే నేను ఒక డైరెక్షన్లో మాత్రమే చూడగలను. కానీ రావణాసురుడు వాడి తపశ్శక్తి కారణంగా వాడు అనుకుంటే ఒకేసారి వాడి డాబా మీద నుంచుని 10 డైరెక్షన్స్లో చూడగలడు. అదే దశకంఠ అంటే అర్థం. 10 డైమెన్షన్స్, 10 డైమెన్షన్స్లో వాడు సృష్టిని చూడగలడు. ఏ లోకంలో ఎవడున్నాడో ఎక్కడ ఏం జరుగుతుందో వాడు గ్రహించేయగలడు. ఇది 10 డైమెన్షన్స్. దాన్నే దశకంఠ అన్నారు ఖచ్చితంగా. అంతటి ప్రజ్ఞ కలిగిన వాడు, అంతటి తపశ్శక్తి కలిగిన వాడు సీతాదేవిని ఎత్తుకుపోతే ఎవడు తీసుకురాగలడు? మళ్ళీ దశకంఠోద్వికటట్టహాసములు సీతన్ బట్టి గొంపోవు దుర్దశ. సీతాదేవిని పట్టుకెళ్ళిపోతుంటే కలిగిన దుర్దశలో పాపం ఆ దేవి తట్టుకోలేక కంఠమ్మది నేలరాలిపడ నాథాయంచు నా దేవి ఆర్వా. నాథా నాథా లక్ష్మణ లక్ష్మణ, ఎంత మాట అన్నానయ్యా నిన్ను, ఎంత మాట అన్నానయ్యా దుర్మార్గురాలని. అమ్మా నిన్ను కాపాడడానికి నన్ను పెట్టాడమ్మా రామచంద్రమూర్తి, నన్ను వెళ్ళమని అనకు తల్లి, అది మాయలేడి రాక్షసుడు మరో రూపంలో వచ్చాడమ్మా అంటే అనుమానించి పంపేసిందండి. దుర్మార్గుడా, నేను వెళ్ళమంటే వెళ్ళవాన్ని అన్న ప్రాణాల మీద నీకు లెక్క లేదా? ఆయన చచ్చిపోతే నన్ను చేసుకుందామని చూస్తున్నావా? నేను అగ్నిలోనైనా దూకుతాను కానీ నిన్ను చేసుకోనందమ్మా. ఆ ఇల్లాలకి ఆగతే పట్టింది. చివరికి లక్ష్మణుని అన్నందుకు అగ్నిలో దూకాల్సి వచ్చింది. గమనించండి, అందరం గమనించాలి. సీతాదేవికి చివరి అగ్ని ప్రవేశ సమయంలో రామచంద్రమూర్తి నోటి నుంచే కఠినమైన పదాలు ఎందుకు వచ్చాయి అంటే, అంతకంటే కఠినమైన మాటలు ఆవిడ లక్ష్మణుని అంది. వీళ్ళ కోసం 14 ఏళ్ళు నిద్రాహారాలు మానేసి 10 ఏళ్ళే కూడా పెళ్లి కానివాడు, పెళ్ళి 10 ఏళ్ళు కూడా కానివాడు ఊర్మిళాదేవిని అక్కడ వదిలేసి ఇంకా సంతానం లేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటే అతన్ని అనుమానిస్తావు నువ్వు, అతని శీలాన్ని.
అంటే నీ భర్త మీద నీ ఒక్కరికే ప్రేమ ఉందా, ఇంకెవరికీ లేదా? ఒక మనిషి మీద భార్యకే ఉంటుందా అండి? అన్నదమ్ములు ఎవరికి ప్రేమ ఉండదా? ఆ భర్త గారి చెల్లెళ్ళు అక్కయ్యలు ఉంటారు, వారికి ఉండదా ప్రేమ? కట్టుకున్నంత మాత్రాన్ని నేను ఒక్కతనే ప్రేమిస్తాను, నిన్ను ఇంకెవరు ఉండడానికి వీల్లేదంటే అలాగా? ఎవరి బంధువులు ఎవరికి ఉండరండి? తల్లిదండ్రులు ఉండరా? ఆడపడుచులు ఉండరా? అక్క చెల్లెళ్ళు ఉండరా? అన్నదమ్ములు ఉండరా? అన్నల కోసం ప్రాణాలు ఇచ్చిన తమ్ముళ్ళు ఎంతమంది లేరు? తమ్ముళ్ళను చదివించడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి, వాళ్ళ కుటుంబాలను కూడా పోషించడానికి త్యాగాలు చేసిన అన్నలు ఎంతమంది లేరండి ప్రపంచంలో? మన ఎరుకలో, మన బంధువుల్లోనే, మన మిత్రుల్లోనే ఎంతెంత త్యాగాలు చేశారండి. ఒక్కరికొక్కరే ఉంటారండి. ఒక్కో ఇంట్లో పెద్ద ఆడపడుచు ఉంటుందమ్మా, ఆవిడకి సరిగ్గా ఉద్యోగం ఏదో వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం. ఆ సమయానికి తండ్రి పోతాడు, కుటుంబం అనాథ అయింది. అప్పటికి 6 పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఆవిడకి తమ్ముళ్ళు అయితే చెల్లెళ్ళు అయితే. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా త్యాగం? ఆ గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆధారపడింది. ఆవిడ పెళ్లి చేసుకుంది అనుకోండి, మొగుడా జీతం ఇచ్చేయమంటాడు, పుట్టింటికి ఇవ్వనివ్వడు. అందుకని పెళ్లి చేసుకోవడమే మానేస్తుంది. మానేసి ఈ తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివిస్తుంది, మరి తల్లి దుఃఖం చూడలేక. మరి ఇప్పుడు ఆడపడుచు త్యాగం ఎంత గొప్పదండి అది! ఈ కింద ఉండే 5-6 కోసం ఆవిడ పెళ్లి మానేసింది, అదే ఉద్యోగంతో ఇంతమందిని పోషించింది. మరి ఇప్పుడు ఈ చెల్లెలకో ఈ తమ్ముడికో పెళ్లి కాగానే అక్కగారిని వదిలేస్తారా? మనకు జంట దొరకగానే మొత్తం మిగిలిన పంట అంతా వదిలేయడమేనా? మన కోసం పెంచిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతమంది లేరండి? మన అన్నగారు మన కోసం త్యాగం చేస్తాడు, మన అక్కగారు మన కోసం త్యాగం చేస్తుంది. వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుని మనం ఆదుకోవలసిందేనండి. వాళ్ళకి వృద్ధాప్యం వస్తుంది, రోగాలు వస్తాయి, ఎవరు ఆదుకుంటారమ్మో మనం కాకపోతే? కేవలం ఏదో మొక్క ఒకరి వల్ల పెరగనట్టే మనిషి కూడా ఒకరి వల్ల వృద్ధి చెందనండి. తల్లి ప్రేమ ఉంటుంది, తండ్రి ప్రేమ ఉంటుంది, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు. అన్నిటికంటే మంచి సూర్యభగవానుడు లేకపోతే మనం ఇక్కడ ఉంటామా? ఈ బంధుత్వాలన్నీ ఉండవలసిందే. అందుకే సీతాదేవి అనాలోచితంగా ఆవేశంలో అనేసింది, మీ అన్నగారు పోతే నన్ను చేసుకుందామని చూస్తున్నావా దుర్మార్గుడా, అగ్నికైనా ఆహుతైపోతాను నేను చేసుకోనది. అంత కర్మే పట్టింది చివరికి. లక్ష్మణుడికి ఈ గతి ఎందుకు పట్టింది తెలుసా? ఎవరు తక్కువవాడు కాదండి, ఆవేశాలు అందరికీ ఉన్నాయి. భరతుడు రాముడిని తీసుకెడదామని వస్తుంటే, ఆ వనవాసానికి వచ్చాక 2 నెలలకి రాముడిని తిరిగి తీసుకెడదామని కైకతో సహా, వశిష్ఠునితో సహా వచ్చాడు. పెద్ద సైన్యంతో వచ్చాడు, మహారాజు కదా ఆయన, 500 మందితో వచ్చాడు. భరద్వాజ విందు అక్కడే జరిగింది. వస్తే ఆ హడావుడు చూసి, ఆ మోతలు చూసి రాముడికి అనుమానం వచ్చి, ఎవరో వస్తున్నారు లక్ష్మణ, కాస్త చెట్టెక్కి చూడు అన్నాడు. తాడి చెట్టెక్కి చూశాడు. చూసినవాడు చూసి ఊరుకోవచ్చు కదా, ఉన్నదేదో చెప్పొచ్చు కదా. చెట్టు మించే ఈయన చేసిన వ్యాఖ్యానం, అదిగో దుర్మార్గుడు భరతుడు వస్తున్నాడు, వాడికి వాళ్ళ అమ్మకి మనం అరణ్యాల్లో కూడా సుఖంగా ఉండడం ఇష్టం లేదు, రామా నువ్వు అను, ఇద్దరినీ వేసేస్తా అన్నాడు. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అండి? లక్ష్మణుడి నుంచి అయినా సీత నుంచి అయినా మనం నేర్చుకోవలసింది ఇదే ఖచ్చితంగా. ఇంత అతి అవసరమా? అసలు కిందికి దిగచ్చు కదా, వాడిని రానివ్వచ్చు కదా, కనుక్కోవచ్చు కదా. వ్యాఖ్యానాలు ఎలా చేస్తామండి? ఇప్పటికీ మనలో చాలామందికి ఇదే జబ్బు. గుమ్మంలో ఒక మనిషి రాకుండానే వ్యాఖ్యానం. వాడు ఫోన్లో మాట్లాడాడు మనతో, ఎవడో ఫోన్ పెట్టకుండానే వ్యాఖ్యానం. అంతెందుకమ్మా వ్యాఖ్యానానికి తొందర? దాన్ని చర్చించవచ్చు కదా, ఆలోచించవచ్చు కదా. ఎవరో మన ఇంటికి 2 ఏళ్లుగా రాలేదండి, ఇప్పుడు వారికి ఏదో అవసరం వచ్చింది, పోనీ ప్రేమ వచ్చింది, లేదు వారి తప్పు వారు తెలుసుకుని ఉండొచ్చు, రావచ్చు, రానివ్వాలా? 2 ఏళ్ల పట్లేంది, ఇప్పుడు కనపడ్డామేంటి, పొమ్మనం యథామని అనక్కర్లేదండి. వాడు మంచివాడేమో, వస్తున్నాడేమో, ఆలోచించవచ్చు కదా. పోనీ కాఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే మానే, కూర్చోబెట్టు, 2 నిమిషాలు మాట్లాడు. లేదండి మనం రానియ్యం అసలు. ఇప్పుడు వచ్చింది ఏమిటంటాం మనం. అప్పుడు కూడా వాడు ఆ మాట తెలిసి వెళ్ళిపోయాడు అనుకో, ఎందుకు వస్తాడు, రానేరాడు, నువ్వు అన్న మాట వల్లే వెళ్ళిపోయాడు వాడు. ఈ తొందరపడి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు మరోలో అనుకోవద్దమ్మా, చెబుతున్న శాస్త్రాలు చదివి గ్రంథాల అనుభవం మీద చెబుతున్న, చివరికి ఎవరూ లేని ఒంటరైపోతారమ్మా, ఎవరూ లేని ఒంటరైపోతారు. ఈ వ్యాఖ్యానాల కారణంగా సమస్త బంధువుల మిత్రులు దూరం అయిపోతారు. ఎంత ఘోరంగా ఉంటుంది జీవితం అంటే, మనం కన్నవాళ్ళు దూరం అయిపోతారు, మనల్ని కన్నవాళ్ళు దూరం అయిపోతారు, మొత్తం దూరం అయిపోతారు ఈ మాటల కారణంగా. ఆ స్థితి తెచ్చుకోకూడదు. లక్ష్మణుడు తొందరపడి భరతుడిని అనుమానించాడు. రామచంద్రమూర్తి వెంటనే అన్నాడు, ఎందుకయ్యా అంత ఇదైపోతావు, అంత అనుమానం ఏమిటి అసలు? వచ్చినవాడు మన తమ్ముడు, మన సోదరుడు, ఒక తండ్రికి పుట్టాం, ఏమిటా బాధ, అంత అనుమానం రాని. అంతగా భరతుడు వచ్చి నన్ను చంపాలంటే మనమే ఆటబొమ్మలమా, మనం చేతకాని వాళ్ళమా, మన దగ్గర ఆయుధాలు లేవా, చూడలేమా? ముందే అనుమానించడం ఎందుకంటే మనుషుని, మన జీవితాల్లో కూడా ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? ముందే అనుమానిస్తాం. ముందే అన్నిటికీ నమ్మేయడం ఎంత తప్పు, ముందే అనుమానించడం కూడా అంతే తప్పండి. సంతః పరీక్షాన్యతరద్భజంతి మూఢ పరప్రత్యయనేయ బుద్ధికి, కాళిదాసు చెప్పిన మాట మాళవిక అగ్నిమిత్రంలో.
సహృదయం కలిగిన వాడు ఎప్పుడు పరీక్ష చేసి మాట్లాడతాడు, పరిశీలించి మాట్లాడతాడు, ఆలోచించి మాట్లాడతాడు. మాట్లాడడానికి తొందరపడ్డు. మాట్లాడేటప్పుడు ఎప్పుడు 3 విషయాలు ఆలోచించుకోవాలి. 1 సత్యమా, 2 ప్రియమా, 3 అత్యవసరమా. ఈ 3ంటికి సరిపోతేనే మాట్లాడాలి. లేకపోతే మౌనం విభూషణం. మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు తెలుగులో. చాలా వాటికి మౌనమే సమాధానం. ఎందుకంటే మాట్లాడిన కొద్దీ తగాదాలు ఎక్కువ అవుతాయి. ముందు సత్యమా, మాట్లాడాలని మనకు అనిపించు. ముందు సత్యమే మాట్లాడుతున్నావా లేదా మాట్లాడకు. అసత్యాలు ఎందుకు? రెండోది సత్యమే కావచ్చు, ఎదుటి వాళ్ళకి ఇష్టమైనా వాళ్ళకి ఇష్టం లేని మాటలు వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పాలండి? ఎవరో అబ్బాయి పరీక్ష పోయింది, వాడికి ఐఐటీలో సీటు రాలేదు, ఆ విషయంలో వాళ్ళు ఏదో బాధపడుతూ ఉండొచ్చు. మనకి తెలిసి మీ అబ్బాయికి సీటు రాలేదుగా ఈ మాట నేను అడగమని చెప్పారు ఆవిడ్ని. ఆవిడకి బాధగా ఉండదా? రాక వాడు ఏడుస్తుంటే మనం అడుగుతాం పనికట్టి. ఎందుకంటే మన అబ్బాయికి వచ్చేసింది కదా, మీ అబ్బాయికి రాలేదుగా. అందరికీ రాదు, అదేదో అదృష్టం కింద ఇక్కడ. ఎందుకంటే అవతల వాళ్ళు బాధపడ్డవే మనకి ఇష్టం. దీనే శాడిజం అంటారు. ఇదే శాడిజం. ఎందుకు వాళ్ళు బాధపడేలా మాట్లాడారు? వాళ్ళకి రాలేదని మనకు తెలుసు, మనకు వచ్చింది, వాళ్ళకి చెబితే బాధే కదా. అసలు ఆ సీటు విషయం ప్రస్తావించకుండా ఉండొచ్చు కదా. లేదండి, మనకు ఎదుటి వాళ్ళని ఎంత పీడిస్తే అంత ఆనందం. వాళ్ళ కన్నీళ్లు మనకి పన్నీళ్లుగా ఉంటాయి. ఇక్కడ ఈ దుర్బుద్ధి ముందు పోగొట్టుకోవాలి. రామాయణమే దానికి ఆధారం. ఎవరిని అనుమానించాల్సిన పని. లక్ష్మణుడు భరతుడిని అనుమానించాడు. సీత నుంచి అయిపోయింది, చురకబడింది. సీత లక్ష్మణుడిని అనుమానించింది, సాక్షాత్తు రామచంద్రమూర్తి నుంచే పడింది అగ్నిప్రవేశ సందర్భంలో. నేను భర్తగా నా కర్తవ్యాన్ని నేను చేశాను, నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అన్నాడు. ఎందుకు వచ్చిందండి అంత మాట? ఆ మాట పడలేక అగ్నిలో దూకింది. ఎందుకు తెచ్చుకుంది? కర్మ అన్నమాట. అందుకే సీతాదేవి రావణాసురుడు తీసుకెళ్ళిపోతుంటే ఏడుస్తుంది, లక్ష్మణ హలో లక్ష్మణ అని అప్పుడే వచ్చింది మాట. మనకు తెలుగులో అంటారు హలో లక్ష్మణ. హలో అంటే ఫోన్లో హలో కాదు, అది హలో లక్ష్మణ అంటే అయ్యయ్యో లక్ష్మణ నిన్ను అనవసరంగా అన్నానయ్యా, నువ్వు గనక అక్కడ ఉండుంటే రావణాసురుడు నన్ను తీసుకెళ్ళగలిగేవాడా. ఇది ఎప్పుడు చాణక్య నీతి శాస్త్రంలో చెప్పినట్టుగా ఉత్పన్న పశ్చాత్తాపశ్య బుద్ధిర్భవతి యాదృశి తాదృశీ యది పూర్వం స్యాత్ యస్య కస్య ఆన్మహోదయః అంటాడు చాణక్యుడు. పని జరిగిపోయిన తర్వాత దాని దుష్ఫలితాలన్నీ వచ్చేసాక అప్పుడు అయ్యో ఇలా అయింది అని ఏడుస్తూ కూర్చుంటామే పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం ఆ పని చెయ్యడానికి ముందుంటే జీవితంలో అభివృద్ధి చెందినవాడు ఎవడైనా ఉంటాడా అన్నాడు. ఎప్పుడు అయిపోయాక ఏడుస్తూ కూర్చోవడం కాదు, ఇక్కడ పని చేయడానికి ముందే ఇలా చేస్తే ఎలాగ 4 సార్లు ఆలోచించవచ్చు కదా. ఎందుకు తొందరపడి చేసేయడమా? ఆ ఫలితం ఏమో మీద పిడుగుబడిన తర్వాత అప్పుడు తల పగిలిపోతుంటే ఏడవడమా? ఏడిస్తే ఇప్పుడు తల ఆగుతుందా? తర్వాత ఎంత ఏడిస్తే ఉపయోగం అండి? నా జీవితం ఇలా అయిపోతుంది అనుకోలేదు, ఈ జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం ఎవడు పోగొట్టుకున్నావు? నువ్వే పోగొట్టుకున్నావు. మన స్వయంకృతాపరాధాల వల్ల మన జీవితాన్ని మనమే పోగొట్టుకోవడం, బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకోవడం, బంగారం లాంటి ఉద్యోగం, బంగారం లాంటి సంసారం అన్నీ నాశనం చేసుకోవడం మన దుర్బుద్ధి కారణంగా. చివరికి సర్వభ్రష్టులమే ఒంటరి వాళ్ళం అయ్యేసరికి ముసలితనంలో దుఃఖం వచ్చి ఏడవడం. ఎవడు కాపాడతాడు ఇప్పుడు? అదే మనకి రామాయణం అందిస్తున్న కథ. ఆ ఏడిచేదేదో ముందే ఏడవరాదా? సక్రమంగా ఉండేది కదా. పశ్చాత్తాపం కలిగినప్పుడు ఉండేటువంటి బుద్ధి ఆ పని చేయడానికి ముందే ఉంటే జీవితంలో అభివృద్ధి చెందనవాడు ఎవడు ఉంటాడండి? పశ్చాత్తాపం చెందే అవసరం ఎందుకు వచ్చింది అసలు? ఆ దుష్కార్యం చెయ్యాలని అనిపించినప్పుడే ఆవేశానికి పోకుండా కాస్త ఆలోచించి ఉంటే ఇది జరిగేది కాదు కదా. అందుకని ఇప్పుడు అలో లక్ష్మణ ఏడుస్తుంది. నాధాయంచునా దేవి ఆర్వ శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బలు పెట్టి తిన్. అప్పుడు సముద్రం కూడా తరంగాలతో ఘోషిస్తూ బొబ్బ పెట్టిందిట పెద్దగా. పెట్టింది? ఏమరిస్తే ఏం ఉపయోగం? తరంగాలు ఇంతెత్తులేస్తాయి, అంతెత్తులేస్తాయి. రావణాసురుడు తీసుకెళ్లే మార్గం అంత ఎత్తు లేవో. ఎందుకంటే రామాయణంలో స్పష్టంగా ఉంటుంది. వాడు చారణాచరితే పది, సిద్ధ మార్గం, చారణ మార్గం అని రకరకాలు ఉంటాయి. దాన్నే ఇప్పుడు సైన్స్లో స్టాపోస్పియర్, ఆటోస్పియర్, ట్రాపోస్పియర్ అంటారు. వాటినే సిద్ధ మార్గం, చారణ మార్గం, గంధర్వ మార్గం అన్నారు. చారణ మార్గంలో తీసుకెళ్ళాడు. అందుకే సరిగ్గా దీనికి సమాధానంగా తర్వాత సముద్రాన్ని దాటిన హనుమంతుడు కూడా చారణ మార్గంలోనే వెళ్ళాడు. ఏష పదం అన్వేష్టం చరణాచరితే పది అని సుందరకాండ మొదటి శ్లోకంలో వాల్మీకి మహర్షి రాస్తాడు. తతో రావణనైతాయా సీతాయా శత్రుకరిశనక ఏష పదం అన్వేష్టం శరణాచరితే పది. రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన సీతని వెతకడం కోసం వెళ్ళిన హనుమంతుడు సముద్రాన్ని దాటుతూ ఆకాశంలో ఏ మార్గంలో వెళ్ళాడు అంటే చారణ ఆచరితే పది, చారణులు సంచరించే మార్గంలో వెళ్ళాడు అన్నారు.
మన విమానాలు సంచరించే మార్గం ఊరికే మేఘాలకి పై మార్గం, అంతకంటే పై మార్గం సిద్ధ మార్గం, అంతకంటే పై మార్గం చారణ మార్గం, అంతకంటే పై మార్గం గంధర్వ మార్గం. ఇవన్నీ మన వాళ్ళు యోగశాస్త్రంలో అష్టసిద్ధుల ద్వారా సాధించారు. భారతీయ ఋషులు అంత గొప్పవాళ్ళు. మానిని కృష నేత్రాంచలము అగ్నిఖండికలగరకెన్నాదు గర్భంబునం. ఆ సీతాదేవి కన్నీళ్లు సముద్రంలో పడ్డాయి. సముద్రం ఏమంటోందంటే, నాలో బడబాగ్ని ఉందంటారు. బడబాగ్ని కూడా నేను ఎప్పుడూ భయపడలేదు, బాధపడలేదు. కానీ ఈ మహాసాధ్వి యొక్క కన్నీటి బొట్లు నాలో పడగానే అది అగ్నిలా నన్ను దహించేసిందయ్యా, అది అగ్నిలా నన్ను దహించేసిందయ్యా అన్నాడు. అది మనలో ఉండాల్సిన మానవత్వం. మనం భయపడాల్సింది పాపం చేయడానికి, బాధపడాల్సింది ఎప్పుడంటే మన బాధకు కాదు, ఎదుటి వాళ్ళ బాధకి. మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి, ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి. రెండూ పర్వతాలే. మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి, ఊరికే ఏడుస్తూ కూర్చోవద్దు. ఏమిటి ఇంత కష్టం ఉన్నా కూడా ఈయన కన్నీళ్లు పెట్టట్లేదు ఏమిటి అనుకోవాలి జనం. అప్పుడు ధైర్యం నేర్చుకుంటారు వాళ్ళు కూడా. యజమాని ఏడుస్తూ కూర్చుంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకా నిలబడాలి. మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి, ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే మాత్రం హిమాలయంలా కరిగిపోవాలి. మంచు కరిగినట్టు ఏం చేయమంటావు, ఏం చేయమంటావు, ఏడవకు ఏడవకు, నీకేం చేయమంటావు, ఏం చేయమంటావు అని అడగాలి. అదే మానవత్వం. అదే సముద్రం అనుకుంటోంది. సీతాదేవి ఏడ్చింది, ఆ కన్నీళ్లు నాలో పడ్డాయి, బడబాగ్ని కంటే భయంకరమైన అగ్ని అయిపోయింది అది అంది. ఆ అగ్ని కండెకలకి సమాధానం దొరికింది. మళ్ళీ చెమట నీటి బొట్లు పడ్డాయి. ఎప్పుడండి? కొండన్ కొండయనంగలేచి, కొండన్ కొండయనంగలేచి, పవనాంకూరమ్ము చెంచామరుచండాకారము దాల్చి, వార్ధి పొడుగై చంద్రమ్ము దాటన్ వపుర్దండం వల్ల చెమర్ప, ఈ లవణ సామ్రాజ్యము సేవాసుధా భాండంబై క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడు ప్రవేశించాడు. ఆయన సముద్రాన్ని దాటాడు. ఎలా దాటాడండి? కొండన్ కొండజనంగలేచి. సాగర ఘోష కవి వర్ణిస్తున్నాడు. ఒక కొండ మించి మరో కొండ పైకి లేచినట్టుగా ఉంది హనుమంతుడు దూకితే. అది అంతటి సముద్రాన్ని దాటాలి అంటే అంత పెద్ద రూపం ధరించాలి. అందుకే భారతంలో హనుమంతుడు మళ్ళీ భీముడికి దర్శనమిస్తాడు అరణ్య పర్వంలో. అప్పుడు భీముడికి సరదా పుట్టి ఆ సినిమా మళ్ళీ భయం అంటాడు. కుదరదని చెప్తాడు. ఆ బాక్స్ ఇక్కడ లేదు, పోయిందంటాడు. నువ్వు సముద్రం దాటావు కదా, చాలా పెద్ద రూపం ధరించావు కదా అన్నయ్య. మరి ఆయన వాయునందనుడే, ఈయన వాయునందనుడేగా. అన్నయ్య చాలా పెద్ద రూపం ధరించావు కదా, ఒక్కసారి ఆ ఫిలిం మళ్ళీ భయపడు. ఊరుకోవా, ఇది సినిమా అనుకుంటున్నావా? అప్పుడు యోగం ఏమిటి? అది త్రేతాయుగం, ఇదేమో ద్వాపర యుగం. అది కూడా చివరకు వచ్చింది. అంత రూపం ధరించడం నాకు కష్టం అని కూడా పాపం భీముడు బలవంత పెడితే చివరికి చూపించాడు. అసలు భీముడు తట్టుకోలేకపోయాడు ఆ రూపం చూసి. భీముడిలో ఉండే గర్వం అంతా నీరుగారిపోయింది. ఓయ్, నేనేదో ఘనకార్యాలు చేశాను, బకాసురుని చంపాను, హిడింబాసురుని చంపాను అంటున్నాను. మన అన్నగారు హనుమంతుడి ముందు మనం ఎంత అనుకున్నాడు ఆయన. అది తేడా. కొండన్ కొండజనంగలేచి, ఒక కొండ మించి మహేంద్ర పర్వతం మించి మరో మహేంద్ర పర్వతం పైకి లేచిందా అన్నట్టుగా లేచాడు. పవనాంకూరమ్ము, బయలుదేరినప్పుడు పవన అంకూరం అంటే రెండు అర్థాలు. ఇక్కడ ఒక పిల్లగాలిలాగా బయలుదేరాడు, పైగా పవనుని కుమారుడైన, అందుకని పవనాంకూరం. కానీ దూకడానికి చారణ మార్గంలోకి వెళ్ళేసరికి జంఝామరుచండాకారము దాల్చి తుఫాను గాలిగా మారాడు. మనం కూడా జీవితంలో ఇంట్లో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, పారాయణలు చేసుకునేటప్పుడు, పూజ చేసుకునేటప్పుడు పిల్లగాలిలాగే ఉండాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే, అధర్మాన్ని ఎదిరించవలసి వస్తే తుఫాను గాలిగా మారాలి, తుఫాను గాలిగా మారాలి. దాన్నే పౌరుషం, పౌరుషం అంట. ఎప్పుడు మన సంస్కృతి, సంప్రదాయం, పురాణాలు పౌరుషాన్ని వ్యతిరేకించలేదమ్మా. దైవం మీద ఆధారపడి కూర్చోమని చెప్పలేదు. నీ ప్రయత్నం నువ్వు చేయవలసిందే పూర్తిగా. ఏ పనికైనా ప్రయత్నం చేయాల్సిందే. వివేకానందుడు చెబుతాడు, దైవానుగ్రహం అనేది వీచే గాలి, అది ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. నీ ప్రయత్నం ఏమిటంటే తెరచాప ఎత్తాలి కదా అన్నాడు ఆయన. పడవ నదిలో పెడుతుంటే గాలి లేదంటే గాలి ఏదో వీస్తూ, నువ్వు తెరచాప ఎత్తు, అప్పుడు గాలి వస్తుంది. గాలి ఎప్పుడూ వీస్తూనే ఉంది.
దైవానుగ్రహం ఎప్పుడూ కలుగుతుంది. దైవం అనుగ్రహించడానికి ఒక సమయం సందర్భం ఏముండదు ప్రత్యేకంగా, ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటాడు. దాన్ని నువ్వు ఎంతవరకు లాక్కోగలిగావు, జపం ద్వారా, తపం ద్వారా, ప్రయత్నం ద్వారా ఎంతవరకు లాక్కోగలిగావు, ఆ లాక్కోవడం మీదే దైవానుగ్రహం ఆధారపడి ఉంటుంది. అందుకే అనుగ్రహం అనే మాటకి సంస్కృతంలో వ్యుత్పత్తి ఏమిటి, విభక్తి, దాని ప్రత్యయం ఏమిటి అంటే పద్ధతి అనుసృత్య గ్రహణం, అనుసరించి గ్రహించుట. ఎవరిని అనుసరించి గ్రహించుట? నీ హృదయంలో ఉన్న దైవశక్తిని అనుసరించి నువ్వు ఎంత గ్రహిస్తే అంత వస్తుంది. అంటే దైవానుగ్రహం పొందడం నీ ప్రయత్నం మీద ఉంది మిత్రమా, దైవానుగ్రహం మీద లేదు అని చెప్పే శాస్త్రాలు. దేవుడు ప్రత్యేకించి ఎవరిని ఒకరిని అనుగ్రహించడు, ఒకరి మీద ఆగ్రహించడు. ఆయనకేమీ రాగద్వేషాలు ఉండవు. మన ప్రయత్నాన్ని బట్టే దైవానుగ్రహం ఉంటుంది. అంచేత పురుష ప్రయత్నమే చాలా ప్రధానం. అందుకే హనుమంతుడు ఊరుకోలేదు, బయలుదేరాడు, దూకాడు. పిల్లగాలి తుఫాను గాలిగా మారింది. వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్. నాకేమనిపించిందంటే ఘట్టాలు రాసేపు అసలు ఆయన దూకాడా, సముద్రం అంత పొడుగయ్యాడేమో. ఈ కాలు ఈ గట్టు మీద పెట్టి, ఈ కాలు ఆ గట్టు మీద పెట్టి, ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటారు చిన్నతల్లో, కాలు తీసి గట్టును పెట్టు, గట్టు తీసి కాలును పెట్టు అంటారు. ఇక్కడ అది ఈ కాలు గట్టును పెట్టినట్టుగా ఊరికే ఈ కాలు మహేంద్ర పర్వతం మీద పెట్టి ఆ రెండో కాలు లంకలో పెట్టేసి ఉంటాడు. హనుమంతుడు అష్టసిద్ధుడు కదా, అణిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తికి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం, ఈ అష్టసిద్ధుల్ని సాధించిన వాడు వేరే దూకాలా? అందుకని వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్ వపుర్దండం వెల్ల చెమర్ప ఈ లవణ సామ్రాజ్యము సేవా సుధా భాండంబై క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్. ఆయన అలా సముద్రం దాటుతూ ఉంటే ఆయన చెమట బొట్లు ఈ సముద్రంలో పడ్డాయి. అప్పుడు సముద్రం ఏమనుకుంది, ఇంతవరకు లవణ సామ్రాజ్యం, ఉప్పు నీటి కయ్య ఏముందండి సముద్రంలో, సముద్ర తీరంలోనే ఉంటున్నారు కదా. ఒక్కసారి ఆలోచించండి, సముద్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే సముద్రానికి ఇవ్వడం తెలియదు, తీసుకోవడమే తెలుసు. మేఘానికి ఇవ్వడమే తెలుసు. అందుకే భగవంతుడు మేఘాన్ని ఆకాశంలో పెట్టేట, సముద్రాన్ని పాతాళంలో బారేసేట. ఇచ్చే అలవాటు ఉన్నవాడు ఆకాశంలో ఉంటాడు, పుచ్చుకునే అలవాటు ఉన్నవాడు పాతాళంలో ఉంటాడు. అందుకని భోజచెంపు అని కావ్యంలో చెబుతారు. సంగ్రహైక పరైణైవ సముద్రోపి రసాతలే, సంగ్రహైక పరైణైవ సముద్రం అపి రసాతలే, సముద్రం అపి రసాతలే జలదం ధాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి. మేఘము నల్లగానే ఉంటుంది, సముద్రము నల్లగానే ఉంటుంది. మేఘంలో నీళ్లుంటాయి, సముద్రంలోనూ నీళ్లుంటాయి. మేఘం కంటే సముద్రం చాలా పెద్దది. కానీ మరి మేఘం పైన ఎందుకుంది ఆకాశంలో, సముద్రం కింద ఎందుకుంది అంటే భోజచెంపు రాసినటువంటి బల్లాల మహాకవి ఏమన్నాడంటే దాని కర్మ అన్నాడు. దాని కర్మయ్య, సముద్రానికి ఎంత ఉంటే ఏం ఉపయోగం, ఎవరికైనా ఏమైనా ఇచ్చిందా? చచ్చి చెడి మదనం చేస్తే ఇస్తుంది. సముద్ర తీరంలో మనం తిరుగుతుంటే ఏం దొరుకుతాయి? నత్తగోలలో గడ్డి గాదం దొరుకుతాయి. ఏమి విలువైన వస్తువులు దొరకవు, అన్ని లోపల దాచుకుంటుంది. కానీ మనం ఏదన్నా ఇస్తే మాత్రం అన్నీ మింగేస్తుంది మొత్తం. అంటే సముద్రానికి తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు. లోకంలో పరమ లోభి ఎవడైనా ఉండి తీసుకోవడం తప్పితే ఇవ్వడం లేకుండా ఉంటే వాడు పాతాళంలో పడి ఏడుస్తాడు. మేఘం అలా కాదు, తీసుకున్నది కొద్దిగా నీరు, తీసుకుంది వేసవి కాలంలో, కానీ వర్షకాలంలో మొత్తం ఇచ్చేస్తుంది కదా. అంచేత ఆ దానగుణం కారణంగా భగవంతుడు మేఘాన్ని ఉన్నత స్థానంలో నిలిపాడు. దానగుణం లేని కారణంగా సముద్రాన్ని పాతాళంలో బారేశాడు. ఇప్పుడు దాన ధర్మాలు ఎంత గొప్పవో, ఔదార్యం ఎంత గొప్పవో ఆలోచించండి. ఔదార్యం ఉండాలి మనలో. పక్క వాళ్ళ కష్టానికి కన్నీళ్ళకి కరిగిపోవాలి. పక్కింటి వాళ్ళని, పైవాట వాళ్ళని, ఇవానికి తెలిసిన వాళ్ళని, బంధువుల్ని, మిత్రుల్ని వీలైనంత వరకు ముందు ఆర్థికంగా ఆదుకోవాలి. ఆర్థికంగా మనకు కూడా ఓపిక లేకపోతే మాటలైనా చెప్పాలి, కనీసం ఓదార్పు చెయ్యాలి. అదే పరోపకారం అంటే, అదే మన సంప్రదాయానికి పరాకాష్ఠ. మేము భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తున్నామంటే పరోపకారం చేసావా, నీ స్వార్థం చూసుకున్నావా? ఓన్లే 10 రూపాయలు వాళ్ళనే తిన్నాయి, ఏం కాదు, ఉపకారం చేసాం కదా. ఇది ఉండాలి, కష్టాలకు కన్నీళ్ళు అవ్వాలి. అలా ఉపకారం చేసి దానాలు చేస్తే మనం మేఘంలాగా పైన ఉంటాం. ఏమీ చేయకుండా అన్నీ పుచ్చుకోవడమే మొదలెడితే కింద ఉంటాం వెళ్ళి సముద్రంలాగా. అందుకని ఇక్కడ లవణ సామ్రాజ్యం సముద్రమే అంటుంది. ఏముంది నా దగ్గర, ఉప్పు నీటి కయ్య, మంచినీళ్ళకు కూడా పనికిరాదు. ఇప్పుడు దాహం తీర్చుకుందామంటే పనికిరాదండి, చస్తాం ఆ నీళ్లు తాగితే.
ఇంతవరకు నేను ఉప్పు నీటి కయ్యగానే ఉన్నాను, కానీ హనుమంతుడి యొక్క చెమట పొట్లు నాలో పడ్డం వల్ల నేను సేవాసుధాభాండమయ్యాను అంటోంది సముద్రం. అంటే ఒక్క మనిషి ఎవరైనా మరో మనిషి కోసం త్యాగానికి సిద్ధపడితే ఆ త్యాగ సందర్భంలో ఆయన శరీరం నుంచి స్రవించినటువంటి చెమట పొట్లు సముద్రంలో పడితే సముద్రం కూడా పులకించిపోతుందమ్మా. సేవ అంత గొప్పది, దానం అంత గొప్పది, ధర్మం అంత గొప్పది. మనుధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం ప్రాచీనపు లెక్కల్లో అయితే మన ఆదాయంలో సగం ఖర్చు పెట్టేసుకోవాలి. 1,00,000 రూపాయల నెలకు ఆదాయం ఉంది అంటే 50,000 రూపాయలు ఖర్చు పెట్టేసుకోవాలి. దంపతులు ఇద్దరూ సుఖంగా పిల్లలతో సహా అన్ని భోగాలు అనుభవించాలి. ఇంకో 25,000 రూపాయలు దాచుకోవాలి, రకరకాలుగా దాచుకోవాలి. అన్నీ పట్టుకెళ్ళి షేర్లో పెట్టేయకూడదు, మొత్తం నాశనం అయిపోతాయి. అలా దాచిపెట్టాలి. కొంత డబ్బుతో ఇల్లు కొనాలి, కొంత డబ్బుతో పొలం కొనాలి, కొంత డబ్బుతో స్థలం కొనాలి, కొంత డబ్బు ఏం చేయాలో తెలియకపోతే ఆడాళ్ళకి బంగారం కొనాలి. సుఖంగా ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు, మనకి మిగులుతుంది. ఎంత బంగారం అయినా కొనచ్చు. పెట్టుకో, బంగారం రేటు పెరుగుతుంది, పెట్టుకో, జాగ్రత్త పెట్టుకో. పెట్టుకోగలిగితే పెట్టుకో, పెట్టుకునే ధైర్యం లేకపోతే డిపాజిట్ లాకర్లో పెట్టే, ఏదో చెయ్యి, ఉంట మీద ఉంటుంది, ఉపయోగిస్తుంది, ప్రపంచం అంతా చెల్లుతుంది. ఇప్పుడే గోల్డ్ బజార్లోంచి వచ్చాం, అందుకే ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఊరికే ఎందుకు వస్తాయి? అందుకని పొలమో ఇల్లు స్థలమో బంగారమో లేదు, లేకపోతే డిపాజిట్ చేసేయి ఏదో రకంగా. ధర్మశాస్త్రమే చెప్పిందండి. ఎంత జీతం ఉన్నా సరే 1,00,000 కాదు 10,000 ఉంది అంతే, నీకు 5,000 7,000 నువ్వు బతికేయాలి. ఖచ్చితంగా 1,000 2,000 దాచుకోవాలి. లేదా భవిష్యత్తు ఎలాగా? ఎప్పుడు 1,00,000 రూపాయలు ఆదాయం ఉంటే 50,000 ఖర్చు పెట్టాయి. పిసిని కొట్టు వాళ్ళ బతకు. ఏసీలో వెళ్ళే డబ్బులు ఉంటే ఏసీలోనే వెళ్ళి అదో జనరల్ కంపార్ట్మెంట్ ఎక్క బాత్రూమ్ దగ్గర కూర్చుని కంపు భరిస్తాం. విమానాల్లో వెళ్ళే యోగం ఉంటే విమానాల్లోనే వెళ్ళు, ఆవిడ సంతోషిస్తుంది, నువ్వు సంతోషంగా ఉండు. ఎందుకు వచ్చిన పిసిని కొట్టు తన మీద ఏం చేస్తావు డబ్బులు అనేది దాచి. అలాగే ఆ మిగిలిన సగం 50,000 ఉంచండి, 25,000 భవిష్యత్తు కోసం దాచమన్నారు. అనారోగ్యాలు వస్తాయి, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, డబ్బులు లేకపోతే ఎలాగండి? మిగిలిన 25,000 దానం చేయమన్నారు. 1,00,000లో 25,000 దానం చాలా ఎక్కువ అంటే ఆ కాలం కాబట్టి చెప్పారు. మనుస్మృతి కృతయుగానికి సంబంధించింది. ఈ కాలంలో కూడా కనీసం 10% అండి 10,000 దానం చేయొచ్చు. మన ఆదాయంలో 10,000 దానం చేస్తే హిందూ మతం వాళ్ళంతా హిందూ మతంలోనే ఉంటారమ్మా. మత మార్పుళ్ళన్నీ ఆగిపోతాయి ఖచ్చితంగా. అది కూడా పేద బలహీన వర్గాల వారి కోసం దానం చేయండి. మహిళలు ఎక్కువ మంది కనపడుతున్నారు, నా ఆడపడుచులుగా భావించి నమస్కారం పెట్టుకోరుతున్నారు. మీ ఇంట్లో శ్రావణ మాసం నోము చేస్తే, వరలక్ష్మి వ్రతం చేస్తే, ఏం చేసినా ఎవరికైనా చీర పెట్టాలనిపిస్తే ముందు బలహీన వర్గాల దగ్గరికి మీరు కారులో 10 చీరలు వేసుకుని వెళ్ళి వాళ్ళ తలుపు కొట్టి ముఖాన బొట్టు పెట్టి చీర పెట్టండి అమ్మా. మత మార్పిడి తక్షణం ఆగిపోతుంది. సంతోషించి చప్పట్లు కొడుతున్నారు. చాలా ఆనందం, మీకు నమస్కారం. ఈ మాటలు చాలామందికి నచ్చవు, ఈయన ఇలాగే చెబుతాడులే అంటారు. నాకేమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు అలవాటు. నా జాతకం నాది, ఎవడు మారుస్తాడు? నచ్చడం నచ్చకపోవడం సమస్య కాదు. పరిష్కారం ఎప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే మూలాల్లోకి వెళ్ళాలి. కొన్ని వర్గాల్ని మనం కావాలని అవమానిస్తున్నాం, కావాలని అనుమానిస్తున్నాం, పైకి మాట్లాడుతున్నాం, కానీ మన మనస్సులో వాళ్ళు చాలా చులకనైన వాళ్ళనే భావన ఉంది. ఈ దరిద్ర భావన పోయే వరకు ఏ మతం ఏ మనిషి బాగుపడ్డండి. అందరూ భగవత్ స్వరూపులే. ఎవరన్నా అవినీతి పరుణ్ణి నువ్వు అగౌరవించు. నీతి పరుణ్ణి కేవలం పుట్టుక కారణంగా ఎలా అవమానిస్తారండి? మళ్ళీ అవినీతి పరుడు ఎంత అవినీతి పరుడైనా సరే వాడిని నెత్తిమే ఎట్టుకుంటా ఉండు. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనగానే పిలవకపోయినా సరే వెళ్ళిపోతామండి అందరం. వాడు పెద్దవాళ్ళు మనకెందుకు అంటున్నాక, వాడు అన్ని కోట్లు మింగేశాడా అని వెళ్ళిపోతావా వాడింటికి? అదే పేదవాడు పిలిస్తే వెళ్ళవా? వాడికి ఏముంది అంటావా? ఇక ఏం ఉండాలమ్మా, ఆత్మీయత ఉంది, నిన్ను పిలిచాడు వెళ్ళరాదు. 2 అక్షంతలు వేయడానికి ఏమైంది? వాడు సంతోషిస్తాడు కదా. మనకు 100 కోట్లు ఉండొచ్చు, వాడికి 100 రూపాయలే ఉండొచ్చు. వెళ్తే వాడు సంతోషిస్తాడు, అంత పెద్ద జమీందారు నా ఇంటికి వచ్చాడని. అన్ని వర్గాల మధ్య సామరస్యం పెరగాలి అంటే ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు, కలిసి మాట్లాడుకోవడాలు ఉండాలి. అప్పుడు హిందూ ధర్మం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుందండి, అనుమానం వెళ్ళేది. ఇక్కడ కుల వ్యవస్థ మనకి పెద్ద చేటు. ఇక్కడ అందరం దాన్ని బట్టుకు ఏడుస్తూ ఉంటాం అంతే. ఇక్కడ అన్ని విషయాల్లోకి కులం వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఓటేసినా కులమే చివరికి. దాని నుంచి తప్పుకుని కాస్త ఉన్నతంగా ఎదగాలి. సముద్రం అంత ఎత్తున్నాడు కాబట్టి హనుమంతుడు ఏమీ ఆలోచించాల, ఉపకారం అంతే. ఇక్కడ ఆ అగ్ని కణాలు, సీతాదేవి యొక్క కన్నీళ్లు అగ్ని కణాలుగా మారి సముద్రాన్ని పీడించాయి. కానీ హనుమంతుని చెమట బొట్లు ఈ అగ్ని కణాలని చల్లార్చే చన్నీళ్ళు అయ్యాయి. అంటే ఈ లోకంలో ఎవరికైనా నువ్వు ఉపకారం చేస్తే నువ్వు హనుమంతుడితో సమానం లెక్క. అది సుందరకాండ పారాయణకి ఫలితం.